హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఎప్పుడెప్పుడా అనుకుంటున్న బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టడం అయితే మనం చూసాం. యూనియన్ బడ్జెట్ 2025-26లోనే అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 నాటికి వచ్చే ఈ బడ్జెట్ అనేది మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి రాబోయే సంవత్సర కాలం పాటుగా కూడా చాలా రకాల బెనిఫిట్స్ చాలా రకాల విషయాల్ని అనౌన్స్మెంట్స్తో పాటుగా మన ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మన ఆర్థిక వ్యవస్థ పెరగాలి, సరైన దిశలోని వెళ్ళాలి అండ్ చాలా వరకు ఒక మెరుగైన గ్రోత్ని కానీ చూడాలి అని అంటే ఆ సంవత్సరంలో ప్రవేశపెట్టే బడ్జెట్ యొక్క ముఖ్యాంశాలు అనేవి మనందరం కూడా తెలుసుకుని ఎటువంటి రంగాలకి ఎటువంటి కేటాయింపులు వచ్చినాయి అండ్ ఏ రంగానికి తక్కువ కేటాయింపులు వచ్చినాయి అండ్ ఏ దిశగా ఒక బడ్జెట్ తయారవుతుంది ఆర్ ఎటువంటి దిశగా ఉంటుంది అని తెలుసుకోవడానికి హైలైట్స్ తెలుసుకోవడం అనేది చాలా అవసరమే. అయితే ఈరోజు ప్రవేశపెట్టిన ఈ యూనియన్ బడ్జెట్ యొక్క ముఖ్యాంశాలు అసలు ఏంటి అనే దానిపైన ఈ వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. అయితే ఈ వీడియోలోని మేము 5 ముఖ్యమైన రంగాలు ఏవైతే కేటాయింపుని పొందాయో, అందులోని ముఖ్యమైన పరిశ్రమలు ఏవైతే డైరెక్ట్గా లాభాన్ని పొందాయో వీటి గురించి మనం డిస్కస్ చేయడంతో పాటుగానే అసలు స్టాక్స్ ఈరోజు ఈ బడ్జెట్ అంటే ఈ రంగాలకి సంబంధించిన ముఖ్యమైన స్టాక్స్ ఒక 5ని ఎంచుకొని ప్రతి ఒక్క రంగానికి సంబంధించి ప్రైస్ చేంజెస్ అసలు ఎలాగా ఉన్నాయి అనే దానిపైన కూడా మనం ఇప్పుడు చూసుకుని తెలుసుకుందాం. సో మొట్టమొదటి రంగం ఏదైతే మన యూనియన్ బడ్జెట్ యొక్క ముఖ్యమైన అంశంగా మారిందో అంటే మన ఫినాన్స్ మినిస్టర్ గారు ఈ రంగాన్ని మన దేశం యొక్క గ్రోత్ ఇంజిన్గా గుర్తించి దీనికి ఇంకా కూడా మన ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆర్థిక సహాయతని కానీ అందించినట్టయితే తప్పకుండా మన ఆర్థిక వ్యవస్థ దీని యొక్క గ్రోత్ పైన చాలా వరకు ఆధారపడి ఉంటుంది అని తెలియపరిచారు. సో ఇదే వ్యవసాయం అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఏదైతే గ్రామీణ అభివృద్ధి ఉంటుందో ఈ పర్టికులర్ రంగానికి సంబంధించి ముఖ్యమైన అంశాలని తెలుసుకుందాం. సో మొట్టమొదటిది పిఎం ధన్ ధాన్య కృషి వికాస్ యోజన. సో దీని యొక్క ఆధారంగా 100కి పైగా వెనకబడిన డిస్ట్రిక్ట్స్ని ఎంచుకొని దీంట్లో 1,70,00,000కి పైగా ఉండే రైతులకి మంచి ఉపాధిని కానీ లేకపోతే సహాయతని అందించి వీళ్ళని ముందుకు తీసుకురావాలి అనే చేయూతనివ్వడానికి ప్రణాళికల్ని వేసుకున్నారు. సో దీనితో పాటుగానే ఇప్పుడు ఏవైతే ఈ పప్పులు ఉంటాయి కదా, మినప్పప్పు, కందిపప్పు అండ్ మసూర్ దాల్, సో ఇలాంటివి మనము ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాము. సో ఇంపోర్ట్స్ తగ్గించేసి సొంతగా మనమే వీటిని తయారు చేసుకునే విధంగా కావాల్సిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కేటాయింపు అనేది జరిగింది. సో పప్పుల ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా పప్పు నూనెలు ఏదైతే ఇప్పుడు సీసెమ్ ఆయిల్ అంటే గానుగ పప్పు అండ్ పామ్ ఆయిల్ ఇటువంటి ఆయిల్స్ని మన దేశంలో మనమే సొంతగా తయారు చేసుకునే విధంగా దీనికి కూడా కేటాయింపు అనేది మనం చూసాము. సో ఎక్కువగా మనము దిగుమతులు చేసుకోకూడదు కానీ ఎగుమతులు చేసుకునే పొజిషన్లోకి మారాలి అని అంటూ కేటాయింపు ఎక్కువ శాతం వరకు మనం చూసాము. దీనితో పాటుగా అడిషనల్గా చూసింది ఏంటి అని అంటే ఒక రైతుకి కావాల్సింది 2 రకాల సహాయతలు. ఒకటి, తన యొక్క పంటని మెరుగ్గా మనం మెరుగుపరిచి ఎక్కువ పంటని ఇవ్వగలిగినట్టుగా విత్తనాలపైన కాన్సన్ట్రేషన్ దృష్టి అనేది పెట్టారు ఈ బడ్జెట్లోని. అంటే ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ సీడ్స్ ఆర్ హై ఈల్డింగ్ సీడ్స్ ఏవైతే ఉంటాయో దానిపైన ఇంకా రీసెర్చ్ని కండక్ట్ చేసి ఈ విత్తనాల్ని మనము ఇంకా మెరుగుపరిచినట్టయితే పంటని మనము ఎక్కువగా ప్రొడక్టివిటీని పెంచిన వాళ్ళం అవుతాము అని అంటూ రైతులకి ఇటువంటి సహాయతను అందించడంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించాలి అని. సో ఇప్పుడు ఏదైతే క్రెడిట్ కార్డ్ అనే ఈ పర్టికులర్ స్కీమ్ ఉందో ఆల్రెడీ దీని ద్వారా 7,70,00,000 మంది వాడుతున్నారు ఈ స్కీమ్ అని తెలిసింది. సో ఇక్కడ ఉండే లిమిట్ని 3 లక్షల నుంచి 5 లక్షలకి పెంచడం అనేది చూసాం. సో దీనివల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుందని తెలుస్తుంది. దీనితో పాటుగానే ఈ వ్యావసాయిక రంగానికి సంబంధించి 3 మేజర్ పరిశ్రమలకి చాలా మంచి కేటాయింపు అనేది లభించింది. మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే మన దేశంలో యూరియాని తయారు చేయడం కోసం అస్సాంలోని ఒక పెద్ద ప్లాంట్ని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని యొక్క మొత్తం కెపాసిటీ 12.7 మెట్రిక్ టన్స్ వరకు ఉంటుంది. దీని ద్వారా యూరియా ప్రొడక్షన్ అనేది మన దేశంలోనే ఇంకా ఎక్కువ మోతాదులో మనము ప్రొడ్యూస్ చేసుకునే విధంగా ఉంటుంది. రెండవది, మన పత్తి ఉత్పత్తి చేసే ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి కూడా మంచి కేటాయింపు అనేది లభించింది. సో పత్తి రైతులకి అండ్ అలానే మన దేశంలో టెక్స్టైల్ పారిశ్రామికకి కూడా ఇది మంచి డైరెక్ట్ బెనిఫిషియరీగా మారుతుంది. అండ్ అలానే మన దేశంలో అండమాన్ అండ్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ద్వీపుల్లోని ఫిషరీస్కి సంబంధించిన కేటాయింపు అండ్ దృష్టి దీనిపైన ఎక్కువగా పెట్టడం మనం చూస్తున్నాం. సో దీని ద్వారా ఈ బడ్జెట్లోని ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ అనేవి బాగా లాభం పొందాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రంగానికి సంబంధించి ఎటువంటి ఇండస్ట్రీస్ డైరెక్ట్గా పొందాయి బెనిఫిట్ అని అంటే ఫర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళు, అగ్రిటెక్, సీడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళు అండ్ అలానే ఇరిగేషన్కి సంబంధించిన పరిశ్రమలన్నింటినీ కూడా ఒక పాజిటివ్ విషయాన్ని చూసాయి. కాకపోతే నెగటివ్ విషయాల్ని చూసింది ఏంటంటే ఏవైతే విత్తనాల్ని కానీ పప్పుల్ని, ఉప్పుల్ని, పప్పు నూనెల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్న వాళ్ళకి ఒక పెద్ద డ్రాప్
డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఈ రంగానికి సంబంధించిన 5 స్టాక్స్ ఎలాగ మారినాయి, ఏ రంగానికి సంబంధించినవని ఇప్పుడు చెప్తాను. స్క్రీన్ పైన ఉంది చూడండి. కోరమాండల్ ఇంటర్నేషనల్ ఫర్టిలైజర్ రంగానికి సంబంధించిన ఈ కంపెనీ యొక్క స్టాక్ 0.13% పెరిగింది. అలానే యూపీఎల్ లిమిటెడ్ ఏదైతే అగ్రోకెమికల్స్కి సంబంధించిన ఈ స్టాక్ 0.95% పెరగడం చూసాం. ర్యాలీస్ ఇండియా అగ్రిటెక్ సీడ్స్ని ఉత్పత్తి చేస్తున్న వాళ్ళు 1.25% ఇంక్రీస్ని చూసాం. అవంతి ఫీడ్ ఏవైతే ఫిషరీస్ రంగంలో ఉన్నాయో 2.9% ఇంక్రీస్ చూసినప్పటికీ ఎస్బీఐ బ్యాంకింగ్ రంగంలో ఉండే ఈ పర్టికులర్ స్టాక్ ప్రైస్ 1% పడిపోవడం మనం చూసాం. రెండవది చాలా ముఖ్యమైనది మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ రంగం. ఒక దేశం చాలా వరకు దాని యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈ రంగాన్ని వెన్నుముక్కలాగా చూస్తుంది. అయితే ఈ యూనియన్ బడ్జెట్ 2025-26లోని ఈ వెన్నుముక్కని ఇంకా బలపరచడం కోసం ఎటువంటి అనౌన్స్మెంట్ని తీసుకుని మన ముందుకు వచ్చారు. మొట్టమొదటి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఏవైతే ఎంఎస్ఎంఈ సెక్టార్కు ఉండే ఇండస్ట్రీస్కి అప్లై అయ్యే 5 కోట్ల ఎగ్జామ్షన్ని 10 కోట్ల దాకా పెంచారు. దీనితో పాటుగా మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఉపయోగపడే విధంగా కస్టమైజబుల్ క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేశారు. దీని యొక్క లిమిట్ 5 లక్షల వరకు పెట్టి దాని నుంచి వాళ్ళ బిజినెస్కి కావాల్సినట్టుగా వాళ్ళు వాడుకోవచ్చు అనే అనౌన్స్మెంట్ని కూడా చేశారు. రెండవది వీళ్ళు చేసిన స్టార్టప్ స్కీమ్స్ అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనే సెపరేట్ ఫండ్ని క్రియేట్ చేసి 10,000 కోట్ల వరకు కేటాయింపునివ్వడంతో ఇప్పుడుండే స్టార్టప్స్తో పాటుగా కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అవ్వాలి, ఆంటర్ప్రినర్షిప్ రంగంలోకి రావాలి అనే ఈ పర్టికులర్ ఆలోచనతోటి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అండ్ మూడవది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ యొక్క ఆధారంగా ఈ మిషన్కి ఈ స్కీమ్కి ఇంకొక 10,000 కోట్లని కేటాయించి మన దేశంలోనే మీరు ఉత్పత్తి చేయాలి అనే ఈ క్యాంపెయినింగ్ని ఇంకా బలపరుస్తూ మన దేశం అంతర్జాతీయ లెవెల్లో కూడా ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలి అనే ఆలోచనతో చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించిన ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీస్, టాయ్స్ ఇండస్ట్రీస్, సో ఈ పర్టికులర్ పరిశ్రమలు ఎక్కువగా కేటాయింపుని పొందినట్టుగా తెలుస్తుంది. 4,000 కోట్ల వరకు. ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్ యొక్క ఆధారంగా మన దేశం నుంచి లెదర్, ఫుట్వేర్, టాయ్స్ ఈ 3 రంగాలకి సంబంధించిన పరిశ్రమలు ఎక్కువగా ఉత్పత్తి చేసి ఎగుమతులు చేసుకునే విధంగా ఈ కేటాయింపు ఈ దిశగా ఈ కేటాయింపు అనేది జరిగింది. సో ఇక్కడ వచ్చే కొన్ని సంవత్సరాల లోపు ఆదాయం మనకి ఎగుమతుల నుంచి దాదాపుగా ఒక 4 లక్షల కోట్లకి పైగా పెరుగుద్ది అని, 1,10,000 కోట్ల వరకు కూడా మనం ప్రోడక్ట్స్ని బయటికి ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము అనే కేటాయింపు ఈ పర్టికులర్ ద్వారా మనకి తెలిసింది. సో ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా బెనిఫిట్ అయ్యింది ఏంటి అని చూసినట్టయితే ఈ లెదర్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీస్ ఎక్కువగా బెనిఫిట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అండ్ దానితో పాటుగానే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళతో పాటు స్టార్టప్స్ అండ్ ఫుట్వేర్, లెదర్ ఇండస్ట్రీస్ అనేవి కూడా చాలా ఫ్లరిష్ అయినాయి. అయితే ఈ రంగానికి ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించిన కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైజెస్ ఎలా రియాక్ట్ అయినాయి బడ్జెట్ యొక్క ఆధారంగా అని చూస్తే మొట్టమొదటి బజాజ్ ఫైనాన్స్ ఎంఎస్ఎంఈ లెండింగ్ 2.15% పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఎంఎస్ఎంఈ లెండింగ్ కాకపోతే 0.5% తగ్గడం చూసాం. రిలాక్సో ఫుట్వేర్ సెక్టార్కి సంబంధించి 3.39% పెరిగింది స్టాక్ ప్రైజెస్. మిర్జా ఇంటర్నేషనల్ ఏదైతే లెదర్ తయారీ చేసే కంపెనీ 19.74% స్టాక్ ప్రైస్ని ఇంక్రీజ్ అవ్వడం చూసింది. అండ్ నెక్స్ట్ సెంచరీ ప్లైబోర్డ్స్ ఏవైతే వుడ్ అండ్ ఫర్నిచర్ రంగంలో ఉండేవి 0.58% పెరగడం మనం చూసాము. సో ఇది రెండవది. ఇప్పుడు మూడవది. సో మూడో ముఖ్యమైన అంశం బడ్జెట్ ద్వారా ఏది బలపరుస్తున్నారు, ఏ రంగం వైపుగా దృష్టి పెట్టారు అని అంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ. ప్రతి ఒక్క దేశం అభివృద్ధి చెందాలి అని అంటే దాని యొక్క మౌలిక సదుపాయాలు అనేవి పెరగాలి. అండ్ అలానే ఎనర్జీ అవసరాలకు కావాల్సినట్టుగా ఎక్కువగా మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ దిశలోకి వెళ్ళాలి. అయితే ఈ యూనియన్ బడ్జెట్ కూడా ఈ దిశగానే కేటాయింపులు అనేవి చేశాయి. మొట్టమొదటిది జల్ మిషన్. సో ఈ పర్టికులర్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఈ స్కీమ్ ఆర్ అనౌన్స్మెంట్ ద్వారా ఏం చెప్పారు అని అంటే ఇప్పటిదాకా ఉండే ఈ స్కీమ్ని 2028 దాకా పొడిగించి ఆల్రెడీ ఈ పర్టికులర్ జల్ మిషన్ యొక్క స్కీమ్ యొక్క ఆధారంగా 15 కోట్లకి పైగా ఇల్లుకి పోర్టబుల్ ట్యాప్ వాటర్ని అందించాం. సో ఇంకా 2028 వరకు కొనసాగించి ఇంకా ఎక్కువ మందికి ఇట్లా పోర్టబుల్ ట్యాప్ వాటర్ని అందించాలి అనే ప్రణాళికని వేశారు. అండ్ రెండవది కానీ చూసినట్టయితే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఈ దిశగా క్లీన్ ఎనర్జీ వైపుగా ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి అని అంటూ ఒక గేమ్ చేంజర్ అనౌన్స్మెంట్ని చేశారు. అటామిక్ ఎనర్జీ యాక్ట్ని మారుస్తూ ప్రైవేట్ వాళ్ళు కూడా ఇందులోకి పాల్గొనొచ్చు ఈ రంగంలోకి అని అంటూ ఒక కొత్త అనౌన్స్మెంట్ని తీసుకొచ్చారు. సో దీని ద్వారా క్లీన్ ఎనర్జీలో చాలా ఎక్కువగా గ్రోత్ ఉంటుందని మనం అందరం కూడా చూడొచ్చు. అండ్ అలానే 2047 కల్లా
100 గిగావాట్స్ పైగా న్యూక్లియర్ ఎనర్జీ తోటి మనం ఎనర్జీని క్రియేట్ చేసుకునే విధంగా ప్రణాళికలు కూడా చేసుకున్నారు. అండ్ దీని తర్వాత కానీ మనం చూసినట్టయితే పవర్కి సంబంధించిన ఈ పారిశ్రామకి సంబంధించి వీళ్ళు ఇంటర్ స్టేట్ కెపాసిటీ ఆగ్యుమెంటేషన్ ట్రాన్స్మిషన్ స్కీమ్ని తీసుకొచ్చారు. సో దీని యొక్క ఆధారంగా పవర్ ట్రాన్స్మిషన్ పంపిణీ చేసేటప్పుడు చాలా రకాలుగా మనము ఎఫిషియెంట్గా పంపిణీ చేసుకునే విధంగా కూడా ఇది ఉంది. షిప్పింగ్ సెక్టార్కి సంబంధించి 25,000 కోట్లని మ్యారీటైమ్ ఫండ్కి వీళ్ళు క్రెడిట్ చేయడం కేటాయింపుని ప్రకటించారు. సో దీని ద్వారా మనకి షిప్పింగ్ సెక్టార్కి కావాల్సిన మౌలిక సదుపాయాలకి ఎంతో మెరుగ్గా ఇది ఉపయోగపడుతుందని తెలుస్తుంది. అండ్ అలానే ఎయిర్ ట్రావెల్కి సంబంధించి ఉడాన్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ యొక్క ఆధారంగా ఒక 120 రిమోట్గా ఉండే ప్రదేశాలని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్స్ నిర్మించాలి అండ్ అలాగనే ఎయిర్ ట్రావెల్ని ఇంకా మెరుగుపరచాలి అనే ప్రణాళిక మీద కేటాయింపు అనేది జరిగింది. సో ఈ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ఎనర్జీకి సంబంధించిన ఈ పర్టికులర్ సెక్టార్కి ఏవేవి బెనిఫిషరీస్గా నిలిచాయి అని అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, షిప్పింగ్ అండ్ పవర్ ఎక్విప్మెంట్. అలా నెగటివ్స్కి ఈ పర్టికులర్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే మనం ఇప్పుడు తెలుసుకోవాలి అని అంటే ఎన్టీపీసీ పవర్ 0.26% తగ్గింది, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ 1.45% పెరగడం చూసాం, కోచిన్ షిప్ యార్డ్ షిప్ బిల్డింగ్లోని 3.91% ప్రైస్ పడిపోయింది, ఇండియన్ హోటల్స్, ఏవియేషన్ అండ్ టూరిజం 3.45% పెరిగింది అండ్ అలానే అదానీ పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 0.66% పడిపోవడం మనం చూసాము. నాలుగవది ఏంటి అని అంటే మన ఎక్స్పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్. ఇంతకుముందుకు నేను చెప్పినట్టుగానే మేక్ ఇన్ ఇండియా, ఇండియాలోనే తయారు చేసి మనము అంతర్జాతీయ లెవెల్లోని హై క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి ఎగుమతులు చేస్తూ ఒక మంచి గ్లోబల్ హబ్గా మారాలి అని అనేది ఎప్పటి నుంచో గవర్నమెంట్కి ఇనిషియేటివ్గా వస్తూ సాగింది. అయితే ఈ యూనియన్ బడ్జెట్లో మరొకసారి దీన్ని బలపరుస్తూ కూడా ఎక్స్పోర్ట్స్కి సంబంధించి లాజిస్టిక్స్ పరంగా కూడా మన దేశంలోని చాలా వరకు కనెక్టివిటీని పెంచే విధంగా కొన్ని అనౌన్స్మెంట్స్ని చేశారు. సో ఈ ఎక్స్పోర్ట్స్ పరంగా కానీ చూసినట్టయితే భారత్ ట్రేడ్ నెట్, సో ఆల్రెడీ ఉండే ఈ భారత్ ట్రేడ్ నెట్ ద్వారా ఇప్పుడు ఎక్స్పోర్టర్స్కి ఒక యూనిఫైడ్ సింగిల్ ప్లాట్ఫామ్ని అందిస్తున్నారు. అండ్ రెండోది ఈ భారత్ ట్రేడ్ నెట్ యొక్క ప్లాట్ఫామ్ని తీసుకుని మన దేశంలోని గ్రామాల్లో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, ఇక్కడ ఉండే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని పెంచాలి అని కూడా వీళ్ళు కేటాయింపులు ఇచ్చి ప్రణాళికల్ని వేస్తున్నారు. దీని ద్వారా మెరుగైన ఆరోగ్య చికిత్స సేవలు, ఆరోగ్య సేవలతో పాటుగా మంచి చదువుని కూడా అందించాలి అనే ఈ ప్రణాళికల్ని వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్, ఒక దేశం ఎగుమతి చేయాలి అని అంటే ఎయిర్ కార్గో వేర్ హౌసింగ్ అనే సేవలు చాలా మెరుగ్గా చురుగ్గా పనిచేయాలి. సో ఈ దిశగా కూడా ఈ పర్టికులర్ రంగానికి సంబంధించి ఎయిర్ కార్గో వేర్ హౌసింగ్కి కేటాయింపు అనేది అందుకుంది. అండ్ ఈ సేవలు పెరగడంతో ఏవైతే హార్టికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయో, త్వరగా పాడైపోతాయో, వాటిని ఇంకొంచెం ఎక్కువ కాలం మనం స్టోర్ చేసుకునే విధంగా వాటి మీద కూడా ఈ సెక్టార్లో కూడా మన ఎక్స్పోర్ట్స్ని పెంచుకునే విధంగా ప్రణాళికల్ని తీసుకుని వచ్చారు. అయితే ఇక్కడ ఎక్కువగా బెనిఫిట్ అయింది ఎవరు అని చూస్తే ఎక్స్పోర్టర్స్, లాజిస్టిక్స్, బ్రాడ్బ్యాండ్ సప్లై చైన్ ఫర్మ్స్ అనేవి బాగుపడినాయి. అండ్ నెక్స్ట్ మనం స్టాక్స్ పరంగా కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ మొట్టమొదటిది బ్లూ డార్ట్, ఎయిర్ కార్గో రంగానికి సంబంధించి 1.12% ప్రైస్ పడిపోవడం చూసాం. కంటైనర్ కార్పొరేషన్, రైల్ లాజిస్టిక్స్ 3.23% ప్రైస్ పడిపోయింది. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ ఎక్స్పోర్ట్స్లో 2.93% గెయిన్ అయింది. హెచ్ఎఫ్సిఎల్ టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ కంపెనీ 7.43% గెయిన్ అయింది. కేసీ ఇంటర్నేషనల్, అది కూడా టెలికాం రంగానికి సంబంధించిన కంపెనీ 1.28% గ్రో అవ్వడం చూసాము. అండ్ ఫైనల్ సెక్టార్ విషయానికి కానీ వచ్చినట్టయితే మన దేశం యొక్క ఆర్థిక అండ్ టాక్సేషన్కి సంబంధించిన సెక్టార్కి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వచ్చినాయి. మొట్టమొదటిది 100% ఎఫ్డిఐ అనేది ఇన్సూరెన్స్ రంగానికి అలౌ చేస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ చేశారు. సో దీని ద్వారా ఈ ఇన్సూరెన్స్ రంగానికి మనకి ఫారెన్ నుంచి ఇన్ఫ్లోస్ అనేవి పెరుగుతాయని తెలుస్తుంది. రెండవది, మన మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే విధంగా ఈ ఫినాన్సింగ్ ఏదైతే ఉంటుందో క్రెడిట్ విషయాలని ఆర్ క్రెడిట్ అవసరాలని పెంచడం కూడా మనం చూసాము. సో మౌలిక సదుపాయాలు అనేవి కూడా పెరుగుతాయి. దీనితో పాటుగా మన పర్సనల్ ఇన్కమ్ టాక్సేషన్ లెవెల్కి కానీ వస్తే ఎవరికి అయితే ఒక సంవత్సరానికి 12 లక్షల దాకా ఇన్కమ్ అనేది వస్తుందో వాళ్ళు దానిపైన జీరో ట్యాక్స్, అంటే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు, ట్యాక్స్ రిలీఫ్ అనేది లభించింది. కాకపోతే ఫినాన్స్ మినిస్టర్ వచ్చే వారంలోనే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ని ప్రవేశపెడతారు అని చెప్పారు. సో మా గ్రో తెలుగుని కూడా మీరు మిస్ కాకుండా ఈ పర్టికులర్ అప్డేట్స్ కోసం ట్యూన్ అయిపోయి ఉండండి.
సో ఈ పర్టికులర్ రంగానికి సంబంధించి పాజిటివిటీస్ని చూసిందంటే ఇన్సూరెన్స్ రంగం అండ్ ఆర్థిక సేవల్ని అందించే ఫిన్టెక్ కంపెనీస్ అన్నీ కూడా. స్టాక్స్ ఇక్కడ కానీ మనం చూసే పరంగా ఉంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ 2.78% పడిపోయింది. ఎస్బీఐ లైఫ్ ఇది కూడా ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీ 1.6% స్టాక్ ప్రైస్ పడిపోయింది. బజాజ్ ఫిన్సర్వ్ ఏదైతే ఫినాన్షియల్ సర్వీసెస్ అందిస్తుంది ఇది 2.1% స్టాక్ ప్రైస్ యూనియన్ బడ్జెట్ ద్వారా పెరగడం మనం చూసాం తర్వాత. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనము వచ్చిన మంచి రిజీమ్స్ ఆర్ ఈ పర్టికులర్ టాక్సేషన్కి సంబంధించిన రిజీమ్స్ గురించి చూద్దాం. అయితే యూనియన్ బడ్జెట్ 2023 నుంచి మనం చూస్తున్నట్టయితే న్యూ ట్యాక్స్ రెజీమ్ వచ్చిన దగ్గర నుంచి ఆ సంవత్సరంలో దాదాపుగా 72% మంది న్యూ ట్యాక్స్ రెజీమ్ని ఫాలో అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా మంచి విషయాల్ని చేసి దీన్ని బాగా అట్రాక్టివ్గా తయారు చేసి మెల్లగా ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ని తీసేయాలన్నదే వీళ్ళ సంకల్పంగా మారింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కానీ మీరు స్క్రీన్స్ పైన చూసినట్టయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లో ట్యాక్స్ స్లాబ్స్లోని మార్పులు అనేవి వచ్చినాయి. ఇంతకుముందు 3 lakhs వరకు ఎగ్జామ్ట్ అయిన ఇన్కమ్ ఇప్పుడు 4 లక్షల దాకా ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. సో ఇలా మనం కానీ ట్యాక్స్ స్లాబ్స్ చూసుకున్నట్టయితే 3 కేసెస్ ద్వారా మనం అర్థం చేసుకుందాం మనకు వచ్చిన ట్యాక్స్ బెనిఫిట్ ఎంతో. మొట్టమొదటిది 25 లక్షల శాలరీ కానీ మీకు సంవత్సరానికి వస్తున్నట్టయితే ఇంతకుముందు మీరు 4,40,000 స్ట్రైట్గా ట్యాక్స్ కట్టేవాళ్ళు 25 లక్షల దాకా. ఇప్పుడు అది 3,30,000కి అంటే 1,10,000 40% వరకు సేవింగ్స్ అనేవి చెప్పుకోవచ్చు. 12 లక్షలు అయితే ఇంతకుముందు 80,000 చెల్లించే వాళ్ళు కాస్త ఇప్పుడు 0. అండ్ దాని తర్వాత 18 లక్షలు అయితే మీకు 70,000 దాకా ట్యాక్స్ సేవింగ్స్. సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వరకు మాత్రమేనా అంటే కాదండి, టీడీఎస్ టీసీఎస్లో కూడా థ్రెషోల్డ్ లిమిట్స్ అనేవి పెరిగినాయి. సో ఇంతకుముందు సీనియర్ సిటిజన్స్కి ఇంట్రెస్ట్ ఇన్కమ్ పైన 50,000 వరకు మనకి ఎగ్జామ్షన్ ఉండేది కాస్త 1,00,000 వరకు వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే టీడీఎస్ డిడక్ట్ చేయకూడదని తెలుస్తుంది. రెంట్ పైన ఇంతకుముందు 2,40,000 ఉండేది కాస్త ఇప్పుడు 6 లక్షల వరకు పెంచడం మనం చూసాం. అలానే టీసీఎస్ విధాల్లో కూడా స్క్రీన్స్ పైన చూస్తున్నట్ట మీకు బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. సో దీనితో పాటుగా ఇప్పుడు టీడీఎస్ టీసీఎస్లో చాలా రకాల మినహాయింపులు అనేవి వచ్చినాయి. ఇంతకుముందు ఒక గూడ్ని అమ్ముతుంటే టీడీఎస్ టీసీఎస్ రెండు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు టీసీఎస్ని తీసివేసి టీడీఎస్ని మాత్రం చెల్లిస్తే సరిపోతుంది అని అన్నారు. ఎక్కడైతే ప్యాన్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం టీడీఎస్ హయ్యర్ రేట్స్లో డిడక్ట్ అవుతుందని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ టీసీఎస్ పరంగా కానీ వచ్చినట్టయితే ఇంతకుముందు టీసీఎస్ని టైంలో కట్టకపోతే మీకు క్రిమినల్ పెనాల్టీ అనేది పడేది. ఇప్పుడు అది తీసివేశారు కంప్లీట్గా. మీరు కానీ రిటర్న్స్ని ఫైల్ చేయకపోతే రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు ఈ టైంని పొడిగించారు. అండ్ అలానే ఇంతకుముందు కేవలం ఒక సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి మాత్రమే ట్యాక్స్ రిలీఫ్ పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక పర్సన్కి మోర్ దాన్ 1 హౌస్ ప్రాపర్టీ ఉన్నట్టయితే 2 ప్రాపర్టీస్కి సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద మీరు ట్యాక్స్ రిలీఫ్స్ అనేవి క్లెయిమ్ చేయొచ్చు. అండ్ అలానే నేషనల్ సేవింగ్ స్కీమ్ ఎక్కడైతే సీనియర్ సిటిజన్స్ అండ్ సూపర్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ యొక్క సేవింగ్స్ని పెట్టుకున్నారో 29th August 2024 నుంచి ఎవరెవరైతే డబ్బుల్ని డ్రా చేసుకుంటున్నారో వాళ్ళకి అసలు ట్యాక్సే పడదు అనే విషయాన్ని క్లియర్గా తెలియపరిచారు. ఇవి డైరెక్ట్ ట్యాక్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ పరంగా కానీ చూసినట్టయితే అనౌన్స్మెంట్స్ వచ్చిన తర్వాత ఈ కింది వాటిలో అంటే ఒక 36 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ ఏవైతే క్యాన్సర్కి వివిధ రకాల రేర్ డిసీజెస్కి ఉపయోగపడతాయో ఇవన్నీ చీప్గా అయినాయి. సో స్క్రీన్ పైన ఏది చీప్ అయింది ఏది ఎక్స్పెన్సివ్ అయిందని తెలుస్తుంది కదా. సో అదండి ఏదైతే ఈ యూనియన్ బడ్జెట్ 2025-26 గురించి సంబంధించిన చాలా ముఖ్యమైన అనౌన్స్మెంట్ అండ్ అప్డేట్స్. సో మా పర్టికులర్ ఛానల్కి మీరు ట్యూన్ అయి ఉన్నట్టయితే నెక్స్ట్ వీక్ వచ్చే ఈ పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఏదైతే ప్రవేశపెడుతున్నారో దానికి మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాగ మనం ప్లాన్ చేసుకోవచ్చు అనే వాటి మీద కూడా నేను మీకు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీరు వ్యూ చేయాలండి. ఎటువంటి రకమైన రికమెండేషన్స్ అనేవి మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు. On that particular note, have a happy and a very safe investment. Thank you. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.